దేవుడు కావాలి. దేవుడు కావాలి. చూడండి, కష్టములో కూడా దేవుడు చూసేటువంటి మనసు ఉంది ఆమెకి. నేను చాలాసార్లు కష్టం వచ్చిందంటే మనము కష్టంలో దేవుని చూడం. కష్టంలో దేవుని చూడమండి. కలవరము, భయము, దుఃఖము, వేదన, అవిశ్వాసము, నిరాశ, నిస్పృహ వచ్చేస్తుంటుంది. ఈమెకి ఏం మేలు జరిగింది? తల్లిదండ్రులుగా ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఎంతో సుఖకరమైన జీవనం జీవించవచ్చు. చివరికి వివాహమై అత్తగారింటికి వచ్చినప్పుడు నిజ దేవుని నమ్ముకుంది. కానీ ఆ నిజ దేవుని నమ్ముకున్నందుకు ఆమెకు దొరికినటువంటి లాభం ఏంటి తెలుసా? ఏం దొరికింది? ఇద్దరు అనేక మందికి మేలు జరిగితేనే దేవుడు. అవునండి, మేలు చేస్తేనే దేవుడు. మేలు చేసినప్పుడే దేవుని మనం గుర్తిస్తాము తప్ప, మన జీవితంలో కీడు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎంతమంది దేవుని గుర్తించగలరు చెప్పండి? నిజం మేలు చేస్తేనే దేవుడు ఉన్నట్లా, శ్రమ రాగానే, కష్టం రాగానే మనం ఏమవుతాం? రకరకాల సనుగుడు, గొనుగుడు, బాధ, వేదన ఇవన్నీ కూడా ప్రేమలో వచ్చేస్తుందండి. అర్థమవుతుందండి ప్రియమైన బిడ్డలారా? రూతు దేవుని యందలి విశ్వాసము ఏ పరిస్థితిలో వచ్చింది? ఇది మనందరికి విశ్వాసం ఎప్పుడు వస్తుంది? దేవుడు అద్భుతాలు చేస్తే, మన కోరికలు నెరవేరిస్తే, మనం అనుకున్నట్టు జరిగితే అప్పుడు ఏమంటాం మనము? దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అండి. అదే మనకి విరోధమైన కార్యాలు జరిగినట్లయితే, నష్టం కలిగించే కార్యాలు జరిగినట్లయితే దేవుని ఏం చేస్తాం? మనం విడిచిపెడతాం. రూతు దేంట్లో విశ్వాసం, దేంట్లో దేవుని చూసింది, దేంట్లో విశ్వాసం కలిగి ఉంది అంటే ప్రేమదారా, కష్టంలో, నష్టంలో, వేదనలో, అవమానంలో, దుఃఖంలో ఆమె దేవుని చూడగలిగింది. అమ్మా, నీకు ఇంకో దారి ఉంది, సుఖం అనిపించే ఆ దారి ఉంది, ఆ దారిలో పో అని చెప్తే ఏముంటుంది తెలుసా? నేను పోను, నువ్వు పొమ్మని చెప్పొద్దు. ఇది చాలా మంది ఒక మంచి దారి చెప్పామనుకోని వెళ్ళిపోతారు. నువ్వు కష్టంలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, బాధలో ఉన్నావు, పరిస్థితులు తారుమారులు ఉన్నావు, అప్పుడు ఏదైనా పనికిమాల దిక్కుమాల ఆలోచన ఒకటి ఇచ్చామనుకోండి, ఆ యొక్క ఆలోచన పెట్టుకుని వెళ్ళిపోయింది. పాస్టర్ గారు చెప్పారండి, ప్రియమైన ఇట్లా స్వయాన అత్తగారే చెప్తున్నారు. ఏమని? నువ్వు వెళ్ళిపోమ్మా, నాతో వస్తే నీకు ఏ లాభం దొరకదు, నువ్వు యవనస్తురాలివి, నీకు ఇంత ఎంతో ఉంది, భవిష్యత్తు ఎంతో ఉంది, నా పని అయిపోయింది, నీకెంతో భవిష్యత్తు ఉంది, కాబట్టి ఏం చేయి, ఇగో మీ తోడుకోడలు కోరుకున్న మార్గం వెళ్ళిపో. తోడు మార్గం వెళ్ళిపోయింది కదా అంటుంది వాక్యంలో, తన జనుల యొద్దకు, తన దేవతల యొద్దకు వెళ్ళిపోయిందంట. ఆమె వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపో. ఇందులో మనం చెప్పక్కర్లేదు, చెప్పకుండా వాడు చేశాడు, వాడు ఎంబడి మనం కూడా వెళ్ళిపోదాం అనుకు వెళ్ళిపోతాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీలో చూస్తున్నది ప్రియులారా, శ్రమలలో కూడా దేవుని చూడగలగాలి, విశ్వసించగలగాలి, వెంబడించగలగాలి. అర్థమైందా? అలాగే ఏం చేయాలి? విడిచిపెట్టగలగాలి. తన ముందు ఎంతో సుఖకరమైన దారి ఉంది, పచ్చడి దారి ఉంది. అది ఎవరో చూపించట్లేదండి, నువ్వు ఇక్కడ నయోమే చూపిస్తుంది, ఇదిగో నీకు మంచి దారి ఉంది. మనమైతే వెళ్ళిపోతాం ఆ దారిలో. కానీ ప్రియమైనలారా, రూతు అంటున్న మాట ఏంటి? నన్ను ఏమంటుందండి? నీవు నన్ను వెంబడించవద్దని, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బతిమాలు కొద్దవన్నయో, నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదనని, నీవు నివసించే చోటనే నేను నివసించదని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిపోవటనే నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనానో నన్ను ప్రత్యేకించలా
యెహోవా నాకు ఎంత కీడని చేయను గాక నేను. నాకు కావాల్సింది ఎవరు? దేవుడు కావాలి. నీ ప్రజల సహవాసం కావాలి. వాళ్ళు వద్దన్నా నాకు వారే కావాలి.